కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? అంకుల్, ఆంటీ ప్రత్యేకంగా మీరు బాగున్నారా? తమ్ముడు, చెల్లెమ్మ మాట వినట్లేదు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు, మాటకి ఎదిరిస్తున్నారు, దుర్భాషలు మాట్లాడుకుంటా, చెడు మాటలు మాట్లాడుకుంటా జీవిస్తున్నారు. వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఈ ప్రోగ్రాం మీరు చూస్తున్నారా? మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అతి ముఖ్యంగా ఎల్లప్పుడూ ఆశీర్వదింపబడుతూ ఉండాలి అనేది యేసు అనుచరుల యొక్క ప్రార్థన. ఈరోజు పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. మీ సంఘాలకి మీరు వెళ్ళారా? వెళ్ళామన్నయ్య, వెళ్ళాం బ్రదర్. కానీ ఆ సంఘాలలో ఎన్నో కొట్లాటలు ఉన్నాయి. అప్పుడే వాక్యం చెప్పారు, వాక్యం చెప్పిన వెంటనే సభ్యులందరూ కొట్టుకుంటున్నారు, దుర్భాషలు ఆడుకుంటూ ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటున్నారు. అతి పరిశుద్ధమైన దేవుని స్థలములో వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ జీవిస్తున్నారు బ్రదర్. ఆ సంఘంకి వెళ్ళినప్పుడు మేము ఎంతో బాధపడ్డాం. ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటూ జీవిస్తున్నారు బ్రదర్, మాకెంతో బాధ కలిగింది అని మీరు అంటుండొచ్చు. మన జీవితాల్లో కూడా ఎన్నో నిందలు వచ్చాయి. అతి ముఖ్యంగా యేసు ప్రభువు వారిని ఎంతో నిందించారు. కానీ యేసు ప్రభువు వారు ఏమి చేశారు? దానికి ఎప్పుడు ఇంకొక దుర్భాషతోని కానీ లేకపోతే ఏదైనా చెడు మాటలతోని వారికి జవాబు ఇవ్వలేదు. వారి ఏంటిదో వారికి తెలుసు కాబట్టి వారు దానికి సరైన జవాబిచ్చారు. నేను మీకు ఒకటి చూపెడతాను. దీనిని శాండ్ పేపర్ అంటారు, అంటే ఉప్పు కాగితం. దీనిని దేనికి వాడతారు? దేనైనా పాలిష్ చేయడానికి దీన్ని బాగా వాడతారు. దీన్ని వేళాక దీని పరిస్థితి ఇలా అయిపోతుంది. అంటే దీంట్లో ఉన్న షార్ప్నెస్ కానీ దీంట్లో ఉన్న రఫ్నెస్ కానీ మొత్తము పోతుంది. ఈ శాండ్ పేపర్ని గోడలు కానీ ఏవైనా వస్తువులు కానీ వడ్రంగి వారు ఎక్కువగా వాడతారు. వాడితే దీన్ని ఎంతగా వాడితే ఆ వస్తువు అంతగా షైన్ అవుతుంది. అదేవిధంగా మన జీవితాలలో కూడా మనల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టొచ్చు, కొంతమంది మనల్ని అవమానించవచ్చు, మనల్ని నిందించవచ్చు, మనల్ని కించపరిచే విధంగా మనల్ని మాట్లాడవచ్చు. కానీ అవన్నిటినీ మన హృదయానికి మనము తీసుకోకూడదు. ఎప్పుడైతే ఆ మాటల్ని కానీ అవన్నిటిని కానీ దేవుడి దగ్గరికి అప్పచెప్పి దేవుడి యందు విశ్వాసంగా జీవిస్తే మనం కూడా ఒక పాలిష్ అయిన వారుగా ఉంటాం. అవన్నీ మాట్లాడేవారు ఎవరు? శాండ్ పేపర్ లాంటి వారు. మాట్లాడి చేశాక ఎలా అవుతారు? ఇలా చెత్త కాగితంలాగా అయిపోతారు. దీంట్లో ఉన్న రఫ్నెస్ కానీ దీంట్లో ఉన్న షార్ప్నెస్ కానీ అసలు దీని ఇంపార్టెన్స్ అంటే దీని ప్రాముఖ్యత కూడా పోతుంది. అదేవిధంగా మన జీవితాల్లో ఎంతోమంది తిట్టొచ్చు, నిందించవచ్చు, మనల్ని అవమానించవచ్చు. కానీ దేవుడి కంటే గొప్పవారం మనం కాదు కదా. దేవుడు ఏ విధంగా జీవించారో మనం కూడా అదే విధంగా జీవిస్తాం. అవన్నీ మాటల్ని మనం ఒక పాజిటివ్ ఆస్పెక్ట్లో కానీ తీసుకొని మన జీవితంలో ముందు సాగగలిగితే మనం కూడా ఒక పాలిష్ అయిన వస్తువులాగా లేకపోతే ఒక మంచి వస్తువులాగా మనం కూడా జీవించగలుగుతాం. నాతో పాటు సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం, జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ఇందాక నేను శాండ్ పేపర్ చూపెట్టినట్టు జీవమరణములు నాలిక వశం. ఆ మాటలు ఇతరులకి జీవం ఇవ్వచ్చు, ఆ మాటలు ఇతరులకి మరణం ఇవ్వచ్చు. కానీ ఆ మాటలు మాట్లాడిన వారి దానికి వచ్చే ఫలితాలు మాత్రం కంపల్సరీగా వారు అనుభవించాలి. ఆ శాండ్ పేపర్ లాగా మనము జీవించకూడదు. మనల్ని ఎవరైనా తిట్టినా ఎవరైనా అవమానించినా ఒక పాలిష్ లాగానే అది మనము వాడుకుందాం. కానీ దానికి కృంగిపోయి నిరాశ పడిపోయి దాని మీద మనము బాధపడి జీవించకూడదు. మనము దేవుని యందు ఆధారపడి మనము జీవిస్తాం. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. ఈ వారం అంతా డయాబెటీస్, బీపీ ఉన్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. ఇప్పుడు కూడా నేను ప్రార్థించేటప్పుడు మీరు నాతోని ఏకీభవించమని నా మనవి. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మరొక దినాన్ని చూడగలిగే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మీ వాక్యంలో ఎంతో శక్తి ఉంది ప్రభువా, మీ మాటలో ఎంతో శక్తి ఉంది ప్రభువా.
ఆ వాక్యానికి అనుగుణంగా మేము జీవిస్తున్నామా లేదా, ఆ వాక్యానికి మేము నమ్మి జీవిస్తున్నామా లేదా అనేది మమ్మల్ని మేము ప్రశ్నించుకునే విధంగా మమ్మల్ని మీరు నడిపించమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా, ఈ వారమంతా డయాబెటీస్తోని బీపీతోని బాధపడుతున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తూ వచ్చాం. వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. అదేవిధంగా యేసు అనుచరుల మీద నమ్మకం ఉంచి, సర్వశక్తిమంతుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వారిని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. వారి అవసరతల అక్కర్తలన్నీ తీర్చిదిద్దమని, వారి విశ్వాస జీవితాన్ని మీరు బలపరచమని వేడుకుంటున్నాం. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన బ్రదర్ క్లెమెంట్ సింగపూర్ నుంచి, వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారు స్పాన్సర్ చేయడం ద్వారా ఈ వాక్యాన్ని అనేక మంది ప్రజలు విని వారు ఆధ్యాత్మిక జీవితాల్లో బలపరిచి ఇంకా రక్షణ పొందని వారు రక్షణ పొందేలాగున చేసినందుకు కూడా మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని, వారిని, వారి కుటుంబ సభ్యుల్ని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ అని చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. నా వాక్య అంశం ద పవర్ ఆఫ్ వర్డ్, దేవుని మాటలో ఉన్న శక్తి. దాని ఒక చిన్న రీక్యాప్ చూద్దామా? దేవుడి లోకాన్ని ఎలా సృష్టించారు? కేవలం ఒక మాటతోని దేవుడు సృష్టించారు. కానీ మనల్ని దేవుడు తన చేతులతోని మనల్ని సృష్టించారు. ఆయన రూపంలో దేవుడు మనల్ని సృష్టించారు. ఆ క్రీస్తు అయిన మాటని మన హృదయాల్లో మనం ఉంచుకున్నప్పుడు మన పెదవుల మీద రావాల్సిన మాటలు ఎలా ఉండాలి? దేవునిని పరిశుద్ధపరిచే విధంగా అలాంటి మాటలు ఉండాలి. రీక్యాప్ చూశారు కదా? ఆ మాట కానీ ఆ వాక్యం కానీ క్రీస్తు. ఆ ఒక్క మాటతోనే ఈ లోకాన్నంతా సృష్టించారు. ఆ ఒక్క మాట ద్వారా ఆ ప్రధాని కుమారుడు మళ్ళీ తిరిగి లేశాడు. ఆ మాట యందు మన జీవితంలో విశ్వాసం ఉందా? దీన్ని వివరించే ముందు ఒక వీడియోని చూద్దాం. ఇక్కడ చూస్తున్న దృశ్యం, ముగ్గురు యవనస్తులు ఆ పాపని తిడుతున్నారు. ఆ మాటలు తన హృదయానికి ఎలా తాకుతున్నాయో మీరు చూడండి. దేవుని సృష్టిగా ఉన్న వారము మనము మన నోటిలోంచి అలాంటి మాటలు రాకూడదు. దేవునికి మహిమ తెచ్చే విధంగా మనము జీవిస్తాం. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా? ఈ వీడియోలో అక్కడ వారు దుర్భాషలు మాట్లాడారు. ఆ దుర్భాషలు అక్కడ ఆ చిన్న పాపకి ఏ విధంగా తగులుతున్నాయి? ఏ చెంపదెబ్బ కొట్టినట్టో, ఆ పాపని ఏ కడుపులో గుద్దినట్టో, లేకపోతే తనని నూకేసినట్టో తనకి అనిపించాయి. అవును, మాట్లాడడము ఎంతో ఈజీ, కానీ ఆ మాటలు కానీ పడటం ఎంతో కష్టం. మన జీవితాల్లో కూడా మనం ఇతరులని అనేటప్పుడు ఆ అనే మాటల్ని ఒకసారి మనము నవలాలి. నవ్వులితే దాంట్లో తీయగా ఉన్నాయా, చేదుగా ఉన్నాయా అని తెలుసుకున్నాకనే ఆ మాటలు మాట్లాడాలి. అవును కదా? మనము ఇతరులని అంటుంటే మనకెంతో సంతోషం కలిగిపోతుంది, మన కోపం చల్లారిందిలే అనేటట్టే మనకుంటుంది. కానీ ఇతరులు కానీ మనల్ని ఏమన్నా అంటే మనం ఎంతో బాధపడిపోతాం, ఎంతో కృంగిపోతాం. వీరెవరండి నన్ను అంటానికి, నాకు తెలీదా అనేటట్టు మనము జీవిస్తుంటాం. కానీ ఆ వీడియోలో ఒక మాట ద్వారా ఆ పాప ఎంత బాధపడ్డది అనేది మనము ఆలోచించాలి. మన జీవితాల్లో, వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, వైవాహిక జీవితంలో కానీ మనం మాట్లాడే మాటలు ఇతరులని ఎంత బాధింపజేస్తాయి అనేది ఒకసారి ఆలోచించాలి. ఈ లోకంలో గొప్ప గొప్ప లీడర్స్, హిట్లర్ కానీ, మ్యూసోలిన్ కానీ, ఇంకా ఎవరెవరైనా కానీ వారి మాటల ద్వారానే ఎక్కువగా ప్రజల్ని ఆకర్షింపజేశారు. వారి మాటల ద్వారా ఎంతోమంది ప్రజలు వారిని వెంబడించారు. కానీ వారు మాటలకే నిమిత్తమై ఉన్నారు, కానీ వారి చేతలు వచ్చే వరకు వారి మాటల నుంచి వారు దూరమై జీవించారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ మాటనైతే వారు పలికాలో, ఏ మాటలైతే వారి గురించి రాయబడ్డాయో ఆ మాటకి అనుగుణంగానే యేసు ప్రభు వారు జీవించారు కదా. ఆ దేవుణ్ణి మనము వెంబడిస్తున్నామా? ఒక యేసు అనుచరుడుగా ఆ దేవుడి యందు మనము జీవిస్తున్నామా? మనము మాత్రము మనుషులు మభ్యపెట్టి మాట్లాడే మాటలకి మనం ఆకర్షింపిపోతున్నాము. కానీ నిజమైన వాక్యము మనకి జీవితం ఇస్తుంది అనే ఈ వాక్యము, ఈ గొప్ప మాటలు, యేసు ప్రభువు వారి గురించి రాయబడ్డ మాటలకి విని
మనం దేవుణ్ణి వెంబడిస్తున్నామా? పాపులుగా ఉన్న వారము ఈ వాక్యం ద్వారా మనల్ని ఎంతో బాధ పెడుతుండొచ్చు. అయ్యో నేనేంటి ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నానా అని. కానీ దేవుని వాక్యము, దేవుని యొక్క మాటలు మనల్ని మభ్య పెట్టవు. ఒక అబద్ధం ద్వారా దేవుడు మనల్ని సంతోషపెట్టరు. దేవుని వాక్యము నిజమైన వాక్యం. ఆ వాక్యానికి అనుగుణంగా మనము జీవించాలి. ఈ లోకంలో 2 రకాలైన మాటలు ఉంటాయి. ద వర్డ్స్ దట్ బ్రేక్ అండ్ ద వర్డ్స్ దట్ బిల్డ్. అవును, ఏ మాటలైతే ఒక మనిషిని కడతాయో, ఏ మాటలైతే మనిషిని విరగ్గొడతాయో, ఎలాంటి మాటలు మన జీవితాల్లో మాట్లాడుతున్నాం. మన జీవితాల్లో మనుషులు హృదయాలు తొందరగా విరగ్గొడతారు కదా. అంటే వారి మాటల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా మన హృదయాలు విరిగిపోతుంటాయి. నేను ఒక ఉదాహరణ చూపెడతాను. ఈ ప్లేట్ ఎలా ఉంటే ఎంతో బాగుంది, కానీ ఈ ప్లేట్ని నేను కింద వేస్తే కింద పడితే ఏం జరిగింది? విరిగిపోయింది. అవునా? ఇప్పుడు ఆ ప్లేట్కి వెళ్ళి సారీ అని అంటే విరిగిపోయినవన్నీ అటాచ్ అవుతాయా? అవ్వవు కదా. మనుషుల హృదయాలు కూడా అలాంటివి. మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేసి, వారిని బాధ పెట్టే విధంగా వారి మనసు విరిగిపోయేటట్టు మనం మాట్లాడేసి, తర్వాత వచ్చి సారీ నేను కోపంలో అనేసాను, నాకు తెలియక నేను నిన్ను అనుమానించాను, నాకు తెలియకుండా నేను నిన్నుతోనే అలా ప్రవర్తించాను అని అంటే ఆ హృదయము మళ్ళీ ఆ రీతిగా వస్తుందా? మన జీవితాల్లో మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాము అనేది ఆలోచించాలి. దేవుడు పరమ జ్ఞాని. ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే, దేవుడు మనకిచ్చిన పెదాలు మూసుకునేటట్టు ఇచ్చారు, కానీ చెవులు తెరిచి ఉండేటట్టు ఇచ్చారు. అంటే మన జీవితాల్లో మనం తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినాలి. మాట్లాడిన మాటల్లో దేవునికి మహిమ తెచ్చే విధంగానే మాట్లాడాలి. కానీ మన తోబుట్టుల్ని, తల్లిదండ్రుల్ని, భార్యని, భర్తని కానీ, స్నేహితులు కానీ దుర్భాషలు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వారిని బాధ పెట్టే విధంగా మనము మాట్లాడకూడదు. ఒక మాట కానీ మనం ఇతరులని అంటే ఏదో పైకే అన్నాము కదా అని అనిపిస్తుంది, కానీ ఆ మాట లోతైన గుండెకి తగిలి మనసు విరిగిపోతుంది. ఆ విరిగిన మనసు మనకి కనపడకపోవచ్చు, కానీ ఆ మాట పడ్డవారు ఏ విధంగా వారు బాధపడతారో అనేది ఆలోచించాలి. ఇందాక వీడియోలో నేను చూపెట్టినట్టు ఎవరైనా మాట్లాడితే, ఎవరైనా ఏవైనా దుర్భాషలు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ విధంగానే వారికి గాయము అవుతుంది. ఈ రోజుల్లో వైవాహిక జీవితంలో ఎక్కువగా వచ్చే సమస్యలు ఏంటిది అంటే, నా భర్త ప్రవర్తన బాగాలేదండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, దుర్భాషలు మాట్లాడతారు, వారి ప్రవర్తన ఎంతో బాధాకరంగా ఉంటుందండి. లేకపోతే భార్య ప్రవర్తన, తను మాటలు కానీ, తన అత్తగారితో కానీ, మామగారితో కానీ, తను మాట్లాడే మాటలు కానీ, తన ప్రవర్తన కానీ ఎంతో బాధాకరంగా ఉంటుందండి అని చెప్పి అంటుంటారు. అందుకే భార్యాభర్తలు ఎక్కువగా విడిపోతుంటారు. ఈ మాటలు కానీ మన అదుపులో కానీ మనం పెట్టుకోగలిగితే, ఈ మాట్లాడే మాటలు ముందుగా మన జీవితాల్లో ఇలా మాట్లాడితే ఎలా మనము అనుకుంటాము, ఈ మాటలు కానీ మనల్ని ఎవరన్నా అంటే మనకు ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించి కానీ మాట్లాడగలిగితే ఎన్నో కుటుంబాలు ఐక్యంగా ఉంటాయి. భార్య భర్తలు ఎంతో ప్రేమగా ఉంటారు. కోపం వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు వారితో ప్రవర్తించి, వారిని అనుమానించి జీవిస్తుంటే ఎన్నో వైవాహిక జీవితాలు నాశనమైపోయి జీవించారు. ఎంతోమంది పిల్లలు నాశనమైపోయి జీవిస్తున్నారు. దీన్ని ఒకసారి మనము గమనించాలి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం, తన నోరు కాచుకొనువాడు తనను కాపాడుకొనును, ఊర కొనుక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. అంటే వీ నీడ్ టు కంట్రోల్ అవర్ టంగ్. లేకపోతే మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాశనము మనకే. మన వైవాహిక జీవితంలో, కుటుంబంలో కానీ, ఒక సహోదరుడిగా, ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా ఉన్నప్పుడు మన మాటల్ని మనము కంట్రోల్ చేసుకోవాలి. అంటే మన అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మన నాశనము మనము తెచ్చుకున్నట్టే అనేది మనము గమనించాలి. కానీ ఈ రోజుల్లో నాలుకని ఎవ్వరు కంట్రోల్ చేయరు, దాన్ని అదుపులో పెట్టుకోరు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, మనుషులు మనుషులతోని మాట్లాడరు, మనుషుల గురించి మాట్లాడతారు. అవునా? ముందు బ్రదర్ మీరు ఎంతో మంచివారు, అక్క మీరు ఎంతో మంచివారు అని ముందు మాట్లాడుతుంటారు. కానీ వారు వెనిగిపోయాక వీడు ఇట్లాంటి వాడు, ఈమె ఇట్లాంటిది,
కానీ ముందు మాత్రం మీరు ఎంతో కష్టపడి ఇంత స్థాయికి వచ్చారు, మీరు ఎంతో మంచివారు అనుకుంటూ వారిని పొగుడుతుంటారు. అంటే ముందు ఒకలాగా మాట్లాడి వెనుక గోతులు తవ్వుతుంటారు. అవునా? ఈ సామెత ఉంది కదా, గోతులు తవ్వుతుంటారు అనేది ఉంది. నేను ఆలోచించాను మొన్న, వెనుక గోతులు తవ్వుతుంటారు అని అంటే వాడు గోతి తవ్వేటప్పుడు వాడి జీవితంలో ముందుకెళ్ళాలి అని అంటే ఆ గోతి వాడు దాటాలి కదా. ఆ గోతి వాడు దాటాలి అని అంటే వాడు ఎంత గోతి తవ్వుతుంటే అంత లోతుకి వాడు పడిపోతారు కదా. మన జీవితాల్లో మనం గమనించాలి, మనం ఇతరుల గురించి ముందు ఒక మాట మాట్లాడి వెనుక ఒక మాట మాట్లాడి మనం జీవించకూడదు. మనం గోతులు తవ్విన గోతులో మనమే పడిపోతాము అనేది కూడా మర్చిపోకూడదు. దేవుడు మనకిచ్చిన హృదయం, ఆ హృదయంలో నివసిస్తున్న దేవుడు పలికిన మాటలు, ఆ మాటల్లో ఉన్న శక్తికి అనుగుణంగానే మనము జీవించాలి. నాలికకి నరం లేనిది, అవునా? ద టంగ్ ఈజ్ వితౌట్ బోన్. కాబట్టి దాన్ని ఇష్టం వచ్చినట్టు తిప్పుతాను అని అంటే కుదరదు. అన్నిటికీ ట్యాక్స్ ఉన్నాయి ఈ లోకంలో. నాలిక కూడా ట్యాక్స్ ఇస్తే మనుషులందరూ నాలికని కంట్రోల్ చేసుకుంటారు. అవునా? అయ్యో నేను ఇట్లా మాట్లాడితే ఖర్చు అయిపోతుంది కాబట్టి నా నాలికని నేను అదుపులో పెట్టుకొని నేను మాట్లాడతాను అని ఆలోచిస్తారు. కానీ మన జీవితాల్లో మనము మాట్లాడే దాని గురించి మనము ఒక్కసారి ఆలోచించాలి. ఎలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం, దేవునికి మహిమ తెచ్చే విధంగా మన మాటలు ఉన్నాయా లేదా అనేది ఆలోచించాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, ఫర్ ఇఫ్ వీ కుడ్ కంట్రోల్ అవర్ టంగ్స్ వీ వుడ్ బి పర్ఫెక్ట్ అండ్ కుడ్ ఆల్సో కంట్రోల్ అవర్ సెల్వ్స్ ఇన్ ఎవ్రీ అదర్ వే. అంటే మన నాలుకని మనము కంట్రోల్ చేసుకోవాలి. అది కానీ కంట్రోల్ చేసుకోగలిగితే దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. దేవుడిచ్చిన నాలుక, దేవుడిచ్చిన నోరు ద్వారా దేవునికి మహిమ తెచ్చే విధంగానే మనం మాట్లాడాలి. కానీ దేవుడికి అవమానం తెచ్చే విధంగా మనము మాట్లాడకూడదు. కానీ ఈ రోజుల్లో నేను గమనిస్తాను, ఒక మనిషి ఏడుస్తున్నాడు, లేకపోతే ఒక కుటుంబంలో సమస్య ఉంది, ఒక వైవాహిక జీవితంలో భార్యాభర్తలు విడిపోయారు అనంటే సంతోషించేవారు ఎక్కువ మంది, అవునా? ఓదార్చేవారు తక్కువ మంది. ఎందుకు మనము అలా జీవిస్తున్నాం? ఇతరులు బాధపడుతుంటే వారిని మనం ఓదార్చాలా కానీ వారిని ఏమి చేస్తుంటాం? ఇంకా వారిని రెచ్చగొడుతుంటాం. నీ భార్య మాట నువ్వు వినొద్దు, నీ భర్త మాట నువ్వు వినొద్దు, నీ అత్తగారి మాట నువ్వు వినకూడదు, మీ తల్లిదండ్రులు ఇలాంటి వారా, మీ తండ్రి ఏంటి ఇంత స్ట్రిక్ట్గా ఉన్నారు, మీ తండ్రి మాట నువ్వు వినకూడదు, ఏంటిది ఇలా ఉంటారా అనే విధంగా రెచ్చగొట్టి మాట్లాడుతుంటారు. అలాంటి మాటలలో మనము పడిపోకూడదు. మనము దేవుని బిడ్డలం. మన నాలుకని మన అదుపులో మనము పెట్టుకోవాలి అనేది మర్చిపోకూడదు. ఈ లోకంలో దేవుడు ఒక మనుషుణ్ణి, దేవుడు ఒక కుటుంబాన్ని, ఒక భార్య, ఒక భర్త అనే వ్యవస్థలని నియమించింది వాటిని విరగొడటానికి కాదు. మన దేవుడు ఎలాంటి సంబంధాల్ని విరగొట్టే దేవుడు కాదు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ బిల్డ్స్, అవర్ గాడ్ ఈజ్ నాట్ హూ బ్రేక్స్. అవును, దేవుడు మన జీవితాల్ని కట్టే దేవుడు, మన జీవితాల్ని విరగొట్టే దేవుడు కాదు అనేది మర్చిపోకండి. కాబట్టి గమనించాలి, దేవుడు బిడ్డలుగా ఉన్నవారం, దేవుడికి వాక్యానికి అనుగుణంగా జీవించే వారము, దేవుడు బిడ్డలు అని అనిపించుకొని ఆ అర్హత కలిగిన వారము మనము మన జీవితాల్లో, మన సంబంధాలలో కానీ మన వ్యక్తిగత జీవితాల్లో మనము మన సంబంధాల్ని కట్టుకునే విధంగా జీవిస్తున్నామా, లేకపోతే మన అహాన్ని తృప్తిపరచుకుంటానికి, మన స్వార్థాన్ని తృప్తిపరచుకుంటానికి విడిపోయి దేవుడిని బాధ పెట్టే విధంగా, దేవుడికి అపకీర్తి తెచ్చే విధంగా మనము జీవిస్తున్నామా అనేది గమనించాలి. బైబిల్లోంచి మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం, అక్కడ ఒక శతాధిపతి దేవుడి దగ్గరికి వచ్చాడు. నా దాసుడు అనారోగ్య పాలయ్యాడు, మీరు అతన్ని స్వస్థపరచాలి అని అడిగారు. అడగగానే దేవుడు అన్నారు, నేను నీ దాసుని స్వస్థపరచడానికి నీతోని వస్తాను అని అన్నప్పుడు శతాధిపతి అన్న మాట. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం, ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడని కాను, నీవు మాట మాత్రము సెలవయుము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అంటే ఎంత గొప్ప విశ్వాసం అక్కడ ఉంటుండొచ్చు. మనం అనగలుగుతామా? బ్రదర్,
మీరు రండి, నా దాసుడి మీద చేయి పెట్టండి, ఆయనను మీరు స్వస్థపరచండి. లేకపోతే స్వస్థత సభలకు వెళ్ళి దాసుడు చేయి పెడితేనే కానీ మనకు స్వస్థత కలగదు అనే విధంగా ఆలోచించే వారము మనము. కానీ ఒక శతాధిపతి, ఒక అన్యుడు దేవుడి దగ్గరకు వచ్చన్న మాట ఏంటిది? మీరు ఒక మాట సెలవు ఇవ్వండి సరిపోతుంది, నా దాసుడు స్వస్థపరచబడతాడు అనే మాటకి దేవుడు ఏమన్నారు? మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, దేవుడే ఆశ్చర్యపోయే విధంగా ఆయన విశ్వాస జీవితం ఉంది. మన జీవితాల్లో దేవుణ్ణి ఆశ్చర్యపడే విధంగా మన విశ్వాసం ఉందా? మనము మాత్రము ఎప్పుడు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అనే విధంగానే మనము ఆలోచిస్తుంటాం. కానీ దేవుని వాక్యానికి లేకపోతే దేవుణ్ణే ఆశ్చర్యపరిచే విధంగా విశ్వాస జీవితం ఉందా? కష్టాలు వస్తే దేవా ఎందుకు ఈ కష్టము, అనారోగ్యం వస్తే దేవా ఎందుకు ఈ అనారోగ్యం అని మనం ఎప్పుడు కంప్లైంట్ చేసుకుంటూనే జీవిస్తుంటాం. కానీ నా దేవుడు గొప్ప దేవుడు, ఆయన మాట సెలవు ఇస్తేనే చాలు, నా జీవితంలో ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి, ఎలాంటి అనారోగ్యమైన స్వస్థపడుతుంది అనే విశ్వాస జీవితం, దేవుణ్ణి ఆశ్చర్యపరిచే విధంగా విశ్వాస జీవితం ఉందా మన జీవితాల్లో? మనము మాత్రము ఇష్టం వచ్చినట్టు మనము జీవిస్తాం. నరము లేని నాలిక కాబట్టి ఇష్టం వచ్చినట్టు మనము మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మనము ప్రార్థిస్తుంటాం. కానీ అక్కడ ఆ శతాధిపతి దేవుణ్ణే ఆశ్చర్యపరిచాడు ఆయన విశ్వాసంతో. ఒక్క మాట, ద పవర్ ఆఫ్ వర్డ్, దేవుని మాటలో ఉన్న శక్తి ఆ శతాధిపతికి తెలుసు. మన జీవితాల్లో ఆ మాటలో ఉన్న శక్తి మనకి తెలుసా? నాకు అన్నీ తెలుసు బ్రదర్ అని కొంతమంది అంటుండొచ్చు. కానీ ఆ మాటకి అనుగుణంగా జీవిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని ఆ శతాధిపతితో చెప్పాను. అవునుగాక అంటే నీవు విశ్వసించినప్పుడు నువ్వు అడిగింది నీకు దొరుకుతుంది. అవును, ఎప్పుడైతే ఆ శతాధిపతి విశ్వసించాడో ఆ దాసుడు స్వస్థపడ్డాడు. అంటే మన జీవితాల్లో అంతటి విశ్వాసము మన జీవితాల్లో ఉందా? ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనము నమ్ముతామో, ఆ వాక్యంలో ఉన్న శక్తి, దేవుని మాటలో ఉన్న శక్తి, ఆ దేవుళ్ళో ఉన్న శక్తిని మనము విశ్వసిస్తామో అప్పుడు మన జీవితాల్లో ఎలాంటి సమస్యకైనా దేవుడు జవాబిస్తాడు. ఆ సమస్యను ఎదుర్కొని విశ్వాస జీవితము దేవుడు మనకిస్తాడు. ముందుగా మనలో ఆ విశ్వాసము రావాలి. అలాంటి విశ్వాస జీవితము మన జీవితాల్లో ఉందా? మనము మాత్రము ఎప్పుడు అవసరం ఉంటేనే మనము దేవుడి దగ్గరికి వస్తాం. అవసరము లేదు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నారు అని అంటే ప్రార్థిస్తున్నామా? దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? మన అవసరాలు తీరాయి అని అంటే దేవుణ్ణి మర్చిపోతుంటాం. కానీ కష్టాలు ఉన్నాయి అని అంటే దేవుడి యందు మొర్రపెట్టి ఉపవాస ప్రార్థనలు సంఘాల్లో గంటలు గంటలు మనము సమయం గడుపుతాం. ఎప్పుడైతే ఆశీర్వదించినప్పుడు సంఘానికి రండి అంటే అలా బయట నుంచి చూసుకుంటూ వెళ్ళిపోయి దేవా నన్ను క్షమించు అని ఒక మాట అనుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఎలాంటి జీవితాన్ని మనము జీవిస్తున్నాం? దేవుని మాటలో ఉన్న శక్తికి మనము అవమానించే విధంగా మనము జీవించకూడదు. దేవుడు స్వయంగా వచ్చే అవసరం లేదు, ఆయన ఒక్క మాట చాలు. దేవుని మాట మన జీవితాల్లో ఉంటే మన జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు మనకు వస్తాయి అనేది మనము మర్చిపోకూడదు. అంటే దేవుని వాక్యము జీవ కిరీటం, అది మనకు నిత్య జీవము మనకిస్తుంది. కానీ మానవులుగా మనము ఏమి చేస్తున్నాం? ఆ మాటని మన జీవితాల్లో మనము పలుకుతున్నామా? ఏ నోరుతోనైతే ఏ నాలుకతోనైతే దేవుని యందు మనం ప్రార్థిస్తామో ఆ నోటితోని మనము ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం? దేవుణ్ణి అవమానించే విధంగా మనము జీవిస్తున్నామా? నాతో పాటు యాకోబు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దీనితో అంటే నాలుకతో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఈ మాట ప్రతి సంఘంలో పెద్ద ఫ్రేమ్ చేసి పెట్టాల, అవునా? అప్పుడే దేవుణ్ణి స్తుతిస్తుంటాం. ఆ వాక్యము కాగానే దేవుని రూపంలో సృష్టింపబడ్డ వారని మనము దూషిస్తుంటాం. ఎందుకు? మనుషులు మర్చిపోతుంటారు దేవుని వాక్యంలో ఉన్న శక్తి. ఆ మాటల్లో ఉన్న శక్తిని మనుషులు మర్చిపోయి జీవిస్తుంటారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు.
మనుషులకి అతిగా ఇష్టమైన పని ఏంటిది ఈ లోకంలో అంటే ఇతరుల జీవితంలో ఏమి జరుగుతుంది అనేది వారికి కావాలి. నేను ఆలోచించేవాడిని, ఫేస్బుక్ ఎందుకు ఇంత హిట్ అయ్యింది అని అంటే ఆ ఫేస్బుక్ వెళ్తే ఇతరుల జీవితంలో ఏం జరుగుతుందో మనము చూసుకోవచ్చు. మన జీవితాన్ని మనము గమనించమే, మన జీవితాల్లో, మన వైవాహిక జీవితంలో, మన కుటుంబంలో కానీ ఒక యవనస్తులుగా మన జీవితాలు మనం ఎలా ఉంది, వ్యక్తిగత జీవితంలో మన విశ్వాస జీవితం ఎలా ఉంది అనేది మనం గమనించాం. కానీ ఇతరుల వైపు వేలు చూసి చూపెట్టాలి, ఇతరుల గురించి మనం మాట్లాడాలి, వీరు ఇలాంటి వారు, వారు అలాంటి వారు, వీరు ఇది, వారు అది అనే మాటలు మాత్రం ఎంతో సంతోషపెట్టే విధంగా ఉంటాయి. మన పెదవులను మనం మూసుకొని ఉండాలి. మన మాటలు వ్యర్థమైన మాటలు ఉండొద్దు. తీర్పిచ్చే రోజు ప్రతి వ్యర్థమైన మాటకి మనము జవాబు ఇవ్వాలి అనేది ఎందుకు మనము మర్చిపోతుంటాం? ఇతరుల గురించి మాట్లాడి ఇతరుల గురించి తీర్పులు ఇచ్చుకునే ముందు మన జీవితాల్లో మన జీవిత పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఎందుకు మర్చిపోతుంటాం? ఇతరుల గురించి మాట్లాడి ఇతరుల గురించి ఒక సంభాషణ, ఒక కాన్వర్జేషన్, ముగ్గురు నలుగురు కలిసి మాట్లాడుతుంటే ఎంతో సంతోషం కలుగుతుంది. అవే మాటలు మన కుటుంబం గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆ వీడియోలో కూడా అంతే కదా. ఎప్పుడైతే ఆ మాటలు ఆ పాప గురించి మాట్లాడినప్పుడు ఆ పాపకి ఎంత బాధ కలిగించాయి, మన గురించి మాట్లాడితే కూడా అంతే బాధ కలుగుతుంది కదా. మన కుటుంబం గురించి మాట్లాడితే కూడా అంతే బాధ కలుగుతుంది కదా. కాబట్టి మనం ఇతరుల గురించి ఎందుకు మాట్లాడం? వ్యర్థమైన మాటలు, సంభాషణలు మనము చేయకూడదు, ఎక్కువగా మాట్లాడకూడదు. అలాంటి జీవితాన్ని మనము జీవించకూడదు. ఈరోజే మనం ఒక నిర్ణయం తీసుకుందాం. మన ప్రతి మాట ఇతరులని కట్టే విధంగా, లేకపోతే మన జీవితాలు కట్టే విధంగా ఉండాలి. ఇతరులని ఇతరులని విడగొట్టే విధంగా మనం మాటలు ఉండకూడదు. ఇతరులని బాధ పెట్టే విధంగా మనము మాట్లాడకూడదు. నా వెనుక ఒక అద్దం ఉంది, ఆ అద్దంలో బుక్స్ కనపడుతున్నాయి కదా. అంటే నేను ఏ బుక్ అయితే పెట్టానో అదే బుక్ కనపడుతుంది. జీవితం కూడా అలాంటిది. ఎలాంటి మాటలు మనం మాట్లాడతామో, ఎలాంటి ప్రవర్తన మన జీవితాల్లో ఉంటుందో అవే తిరిగి వస్తాయి. కాబట్టి ఈరోజే మన జీవితాన్ని మనము మార్చుకుందాం. ఈరోజే ఒక మంచి మాటలు, మృదువైన మాటలు, దేవుడికి మహిమ తెచ్చే విధమైన మాటలు మాట్లాడి, ఏ మాటలో అయితే శక్తి ఉందో, ఏ వాక్యంలో అయితే శక్తి ఉందో ఆ వాక్యానికి అనుగుణంగా మనము జీవిస్తాం. ఈ లోకస్తులందరికీ దేవుని వాక్యంలో ఉన్న తీపిని వారికి నేర్పిస్తాం. అవన్నీ నేర్పియాలి అని అంటే ఈరోజే మన పాపాల్ని మనం ఒప్పుకోవాలి. దేవుణ్ణి మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఒక యేసు అనుచరుడుగా మనము మారాలి. ఎందుకు అనంటే యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. ఈ వారం అంతా డయాబెటీస్తోని, బీపీతోని బాధపడుతున్న వారి కొరకే ప్రత్యేక ప్రార్థనలు చేశాం. దేవుడు మా ప్రార్థనని ఆలకించారు అని మేము నమ్ముచున్నాం. వచ్చే వారం అంతా అబ్డామినల్ పెయిన్ అంటే అపెండిక్స్ కానీ ఎలాంటి కడుపు నొప్పితో బాధపడుతున్న వారి కొరకై ప్రత్యేక ప్రార్థనలు చేస్తాం. మీ ప్రార్థన అవసరతలు అన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నంబర్లకి ఇవ్వమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి. యవనస్తులని ఉత్తేజపరచాలి, వారిని రక్షణ మార్గంలో నడిపించాలి అనంటే మీరు నన్ను ఆశీర్వదించాలి, నా కొరకు మీరు ప్రార్థించాలి. అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి మీరు సహాయపడాలి. మీరు నా కొరకు ప్రార్థించి నన్ను ఆశీర్వదించి ఈ ప్రోగ్రాంకి సహాయపడమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్.